కలల ఖనిజాలతో చేసిన యువత. ఎలాంటి కలలు? నా భవిష్యత్తు బాగుండాలి, మా అమ్మా నాన్నలు బాగా చూసుకోవాలి, మా అక్క చెల్లెలు అందంగా ఉండాలి, మా అక్క చెల్లెలు అలాంటి దేశ భవిష్యత్తు మా వల్ల జరగాలని కలలుగానే యువత. అందుకని చెప్తున్నాను, కలలు కనండి, కనండి, కలలు కను 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 కలలు కంటూనే ఉను. మీ కళల్ని ఎవరు ఆపుతున్నారు? వైసీపీ నాయకులు గంధీ శ్రీనివాస్ గారు ఆపుతున్నారా? లేదా తెలుగుదేశం నాయకులు పులపర్తి అంజుబాబు గారు ఆపుతున్నారా? అలాంటి మీ కళల్ని నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కను కలలు కను కలలు కను. ఇంతటి అద్భుతమైన ప్రేమని ఆదరణిచ్చిన మన గుట్లపాడు ప్రజలందరికీ, అన్నదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ, మా ఆడపడుచులందరికీ పేరు పేరున గుండెల నిండా ప్రేమతో, అనురాగంతో, మీ మీద ఇష్టంతో, మమకారంతో పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, నాగబాబు గారిని ఎలా మర్చిపోతానండి? 6 అడుగులు 3 అంగుళాల వ్యక్తి ఎలా మర్చిపోతాం ఆయన? ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే. ఈయన నాకు రాజకీయాల్లో మొదటి పాఠాలు నేర్పిన గురువు నాగబాబు గారు. ఎలా నేర్పించారంటే నాకు లెనిన్ కోట్ చెప్పాడు. మార్పు రావాలంటే, సమాజంలో మార్పు రావాలంటే మార్పుకు గర్భధారమై ఉండాలి. సమాజంలో నాయకుడు అనేవాడు వచ్చి ఒక మంత్రసాని పని చేసి ఆ మార్పు అనే బిడ్డను బయటికి తీసుకొస్తాడు. ఆ వాక్యం నాకు ఎప్పుడు చెప్పాడంటే, నేను 9వ తరగతి 10వ తరగతిలో ఉండగా చెప్పాడు తను చదువుతూ. అలాగే ఈరోజు పబ్లిక్ పాలసీ గురించి మాట్లాడుతున్నానంటే, తను లా చదువుతూ నాకు నాని పాల్కి వాళ్ళ బుక్ ఒకటి ఇచ్చాడు. వి ద నేషన్ అని ఒక బ్లూ కలర్ బుక్ ఉండేది. అని మహా బలమైన లాయర్, ఆయన చాలా గొప్ప లాయర్. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి ఎదిరిన లాయర్. ఆయన వల్ల పబ్లిక్ పాలసీ 2 ఫార్మేటివ్ ఇయర్స్ లో నాకు, అందుకే నన్ను తనకే తెలీదు నేను ప్రభావితం చేశానంటే ఖచ్చితంగా నువ్వు ప్రభావితం చేశావు. రాజకీయాల్లో నాకు ఒక దిశానిర్దేశం చేసిన వ్యక్తి నా సోదరుడు అయినప్పటికీ నేను తన గురువుగా భావిస్తాను రాజకీయాల్లో. ఎందుకంటే నా ఓనామా నేర్పించిన వ్యక్తి. ఎందుకంటే నేను ఎవరినైనా గురువుగా ఎందుకంటే కొంతమందిని నాకు చిన్నపాటి నేర్చుకుంటే వాళ్ళు నా గురువు. అలాగా గురువుని నాకు అలాంటి నా గురువుకి నేను ఏసి ఇచ్చి చేయగలను. పాపం తను నర్సపూర్ పాపం చేస్తాను, అసలు ఎప్పుడు పోటీ చేస్తాను, నా సభ వినటానికి వస్తానంటే రాజమండ్రిలో మన పార్టీలో లేరు కాబట్టి ఆయన పైకి రాకూడదు చెప్పండి అంటే, తను నాయకులు చెప్తే కూడా ఏ మాత్రం నొచ్చుకోకుండా కింద ఆగిపోయిన సంస్కారానికి మనస్ఫూర్తిగా నా జోహార్లు అర్పిస్తున్నాను నాగబాబు. తర్వాత ఇంకొంతమంది కుదరని పరిస్థితి ఒకసారి అడిగా, నర్సపూర్ పార్లమెంట్ మీరు చేస్తారంటే నేను చేయగలనా అన్నాడు. నేను అన్నాను, నీకు మిగతా వాళ్ళకి 1,000 కోట్లు పెట్టుబడి అవసరం లేదు, టన్నులు కొద్ది ధైర్యంగా వాళ్ళకి నాయకులకు అంతమించి ఇంకేం అవసరం లేదు. ప్రజల కోసం పనిచేయాలన్నా ఆకాంక్ష, ఆశయం ఉంటే చాలు. తన దగ్గర 2 పుష్కలు ఉన్నాయి, మిగతా ఏదైనా ఆగిపోతే నేను వెనకాల ఉన్నానని చెప్పాను. వచ్చాడు. అలాంటి నాగబాబు గారిని నటపురం పార్లమెంట్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున భారీ మెజారిటీతో గెలిపించవలసిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఒక్కసారి నాకు భారతమాతకి మనం పుట్టిన ఈ నేలకి జోహార్లు అర్పిస్తూ ఒకసారి వందనం చేసుకున్నాం. భారత్ మాతా కీ జై హింద్.